ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల సమయం కోరారు. ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే ఫ్లైట్ ఆలస్యం కావడంతో విచారణకు రావడానికి సమయం కావాలని ప్రతినిధులు టైం కోరారు. మధ్యాహ్నం తరువాత వారు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు ఇవాళ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు హాజరు కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఇటు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు సమయం కోరారు. ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో నోటిఫై చేసింది. అయితే ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఇటు విచారణకు రావడానికి కాస్త సమయం కావాలని ప్రతినిధులు టైం కోరారు. మధ్యాహ్నం తరువాత వారు ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో ఇటు ఏసీబీ విచారణకు ఇవాళ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు హాజరు కావాలి, కానీ వారు సమయం కోరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఫ్లైట్ డిలే వల్ల ప్రతినిధులు అక్కడ కంపెనీ ప్రతినిధులు సమయం కోరినట్టుగా తెలుస్తోంది. ఏ టైంకి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? ఈ పప్పుల కార్యక్రమంలో అప్పుడు ఒప్పందం జరిగేటప్పుడు పాల్గొనబట్టి డైరెక్టర్స్ ఎవరవుతున్నారో వాళ్ళు ఇవాళ 10:30కి ఏసీబీ అధికారుల ముందు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాళ్ళు ఇతర ప్రదేశాల నుంచి కూడా రావాల్సిన పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా వాళ్ళకి ఫ్లైట్ ఆలస్యం అవడము, తర్వాత 3 గంటల పాటు కూడా ముంబైలో కూడా ఫ్లైట్ ఆలస్యమైన సమాచారం వస్తుంది. ఇదే అంశాలు కూడా ఏసీబీ అధికారులకు వారు చెప్పారు. కొంత సమయం అడిగారు. సాయంత్రం 3 గంటల వరకు కూడా మేము చేసుకోగలుగుతామని కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి ఏసీబీ అధికారులు కూడా ఓకే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గ్రీన్ కోర్ట్ సంస్థ నుంచి మాత్రం ఎవరు వస్తున్నారు అనే దాంట్లో ఇప్పటి వరకు సమాచారం లేదు. ఎందుకంటే గ్రీన్ కోర్ట్ సంస్థలో దాదాపు 20 మంది దాకా కూడా డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఆ నోటీసులు కంపెనీకి వెళ్ళి, కాకపోతే ఎవరు రిప్రజెంటేషన్ చేస్తున్నారు అన్న దాంట్లో కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇటు ఏసీబీ అధికారులకు కూడా గ్రీన్ కోర్ట్ సంస్థ నుంచి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదని కూడా అధికారులు చెప్తున్నారు. కేవలం ఇప్పుడు ఏఎస్ నెక్స్ట్ సంబంధించిన అధికారులు వాళ్ళు మాత్రమే వస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. వారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని డాక్యుమెంటేషన్ అనేది కూడా తీసుకొస్తున్నారు కాబట్టి పైగా వాటిని కొన్ని తీసుకురావడంలో కూడా ఆలస్యమైందని కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. అవన్నీ కూడా మేము తీసుకుని వస్తున్నామని కూడా వారికి ఆశపట్ల మేము హాజరవుతామని కూడా పర్మిషన్ ఇస్తున్నట్టు అనుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.